श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। शिवञ्जरहोप श्रीरङ्गनाथ यतीन्द्र महादेशिकाय नमः. श्रीरण्मदोப்பு திருவேங்கடமுடையான் வாரொன்ன சொன்ன பழமொழியுள் ஓரொன்று தானே அமையாதோதாரணியில் வாழ்வார்க்கு வானேர கோமலவும் வாழ்வு. வேதாந்த வேத்யாமுத வாரிரோஷேர் வேதார்த்த சாராமுத பூரமக்யம் ஆதாய வருஷந்தமகம் பிரபத்யே காருண்யபூர்ணம் కైలివైదాసం. కాకాసుర వృద్ధాంతం. కాకాసురుడు శరణాగతి చేసిన తరువాత కూడా ఎందుకోసం శ్రీరామచంద్రను అదోడ ఒక కన్నుని తీశారు, ఇది ప్రశ్న. దీనికి రెండు ముఖ్యమైన ఆచార్య, మన సంప్రదాయంలో రెండు ముఖ్యమైన ఆచార్య స్వామి వారు, ఒకటి స్వామి శ్రీ నంబిళ్ళై, ఇంకొకరు వారు స్వామి దేశికన్ ఒక ఆశ్చర్యమైన సమాధానం చెప్తున్నారు. నంబిళ్ళయ్యోడ సమాధానం వార్తామాలై అని ఒక గ్రంథం. మన పూర్వాచార్యుడు చెప్పిన అన్ని వార్తల్ని ఒక మాలలాగా చేసి వార్తామాల ఒక గ్రంథం ఉంది. పిల్లలోహంజీ పిన్బడిగ బ్రహ్మాజీయర్ స్వామి చేసిన గ్రంథం అది. దాంట్లో 69 మాటలు, 64 వార్తలు నంబిళ్ళై ఈ గురించి, ఈ కాకాసు ఉద్దానం గురించి చెప్తున్నారు. ఫస్ట్ విషయం ఏంటంటే, కాకుడు ఏం చేసిందంటే త్రిలోక సంపరిక్రమ్య తుమేవ చరణం గదగానని 3 లోకాలకు వెళ్ళి ఎవరు రక్షగానికి లేదు అని చెప్పేసి స్వామివారి పాదాలు వందు మళ్ళీ చరణం చేసింది. చేసిన తర్వాత రాముడు కన్ను తీశారు. ఎందుకంటే రామ బాణం అమోఘ బాణం. రాముడు ఒక వ్యక్తి పైన తన బాణం వేశారంటే అది అమోఘం, అదికి ఫెయిల్యూర్ ఉండదు. సో ఆ రామబాణంకి ఒక ఎయిమ్, ఒక ఇలక్కు కావాలి. అందుకంటే రాముడు ప్రాణం చేసిన వారు కూడా కన్ను మాత్రం తీసేశారు. ఇది నంబళ్ళే చెప్పిన మొదటి ఆన్సర్. రెండో విషయం ఏంటంటే, తనకి చేసిన తప్పు దానికి ఈ చేసిన వారికి ఈ తప్పు జరిగింది, అలాంటి లోకమందరికీ తెలియాలి కదా, ఇలాంటి తప్పు చేసి ఇలాంటి దండన అని మనకు అందరికి శిక్ష అని అందరికీ తెలియాలి కదా. దానికోసం ఒక కన్ను స్వామివారు తీశారు. ఇది రెండు నంబళ్ళే చెప్పినది. ఇంకొక క్వశ్చన్ వస్తుంది. రామబాణం అమోఘ బాణం చెప్తున్నాం కదా, కానీ రాముడు సముద్రరాజన్ దగ్గరన ఇదే విధంగా బాణం రెడీ చేసినప్పుడు సముద్రరాజును వచ్చి శరణాగతి చేస్తారు కదా. అప్పుడు రాముడు ఏం చేశారంటే ఆ బాణంని సముద్రరాజు పక్క నుండి వేరే దిశలో వేశారు కదా, అది అందరికీ తెలుసు. అలాంటి ఇక్కడ కూడా ఆ కాకం పైన వేసిన ఆ బాణంని ఇంకొక వ్యక్తి పైన వేయవచ్చు కదా అని అడిగితే 2-3 విషయం మనం తెలుసుకోవాలి. ఈ శరణాగతి ఇది ఎందుకు స్వామి ఇది అంత ఇంపార్టెంట్ అని, దీంట్లో మనము తెలుసుకుపోయిన చాలా ముఖ్యమైన శరణాగత లక్షణం ఉంది. ఫస్ట్ కాగా ఏం చేసింది, త్రీలోక సంపరిక్రమ్య 3 లోకాలకు వెళ్ళింది. ఎక్కడెక్కడ తన తండ్రి అయిన ఇంద్రుడికి వెళ్ళింది, ఆ తర్వాత రుద్రం దగ్గర వెళ్ళింది, బ్రహ్మా దగ్గర వెళ్ళింది, ఎవరు కాపాడలేవు. ఋషివారి దగ్గర వెళ్ళింది. ఋషిగడి దగ్గర వెళ్ళినప్పుడు ఋషిగడు కూడా తన చరణారక్షణ చేయలేదు. ఇక్కడ స్వామి దేశం ఒక క్వశ్చన్ అడిగి సాధికి సమాధానం చెప్తారు. ఋషి వారందరూ మనకి శరణాగతియోட లక్షణం, శరణాగత రక్షణ చెయ్యాలి అనే విషయం మనకు చెప్తున్నారు కదా. అలాంటి ఉన్న ఋషివారే శరణాగత రక్షణ చేయలేకుండా ఇలా ఒక ఆచార్య అంటే ఎలా ఉండాలి, తన ఎన్నో ఆచరించుంటారో అదే ఏది ఫాలో చేస్తున్నారు, అనుష్ఠానంలో ఉండదో అది శిష్యుడికి చెప్పాలి. తన అనుష్ఠానం లేకున్న విషయం శిష్యుడికి చెప్పకూడదు, చెప్తే ఫలితం ఆవదు. సో ఆచార్యం అంటే ఎలా ఉండాలి, తన అనుష్ఠానం చెయ్యాలి. జ్ఞానం కర్మం అనుష్ఠానమై నన్నాగ ఉడవయాన గురువై ఎడందెక్కాలి మనవాల్ముని భాషలు. సో అలాంటి జ్ఞానం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి కదా. కానీ వాళ్ళు అందరికీ ఉపదేశం చేస్తారు, శరణాగరక్షణ చెయ్యాలని ఉపదేశం మాత్రం చేసిన ఋషివారు ఎందుకోసం అనుష్ఠానంలో ఈ రక్షణ చేయలేవు, ఈ కాకాసుని రక్షకులం ఏం చెయ్యలేదు అంటే ముఖ్యమైన విషయం అండి. ఏం స్వామి అంటే
ఫస్ట్ రాముడు ఒక వారిని చంపడానికి ప్రయత్నం స్టార్ట్ చేశారంటే, సంకల్పం చేశారంటే లోహంలో ఆయన కాపాడడానికి ఎవరు లేరు. ఇది సుందరకాండంలో ఆ హనుమంతుడి వాక్యమ, బ్రహ్మ స్వయంభూ చతుర్నానోవా ఇంద్రో త్రినేత చతుర్నానోవా అని శ్లోకం ఉంది. అంటే రాముడు వారు ఒక వ్యక్తిని చంపడానికి సంకల్పం చేశారంటే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ఎవరు వచ్చినా వాళ్ళని కాపాడడానికి కుదరదు. దాని స్వామి దేశికన్ తన కామాసికాష్టంలో త్వయి రక్షది రక్షకైకి మన్యేహి త్వయిసా రక్షది రక్షకైకి మన్యేహి, ఓ నరసింహ నువ్వు వచ్చి నన్ను కాపాడను అనుకున్నారంటే వేరెవరు రావడానికి అవసరం లేవు. ఒకవేళ మీరు నాకు శిక్ష చేయడానికి మీరు సంకల్పం చేస్తే నన్ను కాపాడడానికి ఎవరు లేవు. ఇదే ఆళ్వార్ ఉన్నాళ్ళల్లా యావరాలు ముండ్రం కురై వేండేన్ అది అలాంటి చేశారు. సో ఒకవేళ అలాంటి ఋషివారు ప్రయత్నం చేసినా కూడా ఆ కాకాన్ని కాపాడడానికి కుదరదు, ఎందుకంటే వదిలేశారు అనేది మొదటి విషయం. ఇదిలో చెప్పిన తర్వాత స్వామి దేశానికి ఒక సందేహం వచ్చిందో ఏమో, కాపాడడానికి శక్తి లేకుండా వదిలేస్తే కూడా రక్షణ ధర్మం కాదు కదా. మనం ప్రాణం వదిలేసి ప్రాణాన్ని పరిత్యజ్య హరిది రక్షితవ్య అని శ్లోకం ఉంది, కండుమ ఋషుల శ్లోకం. అలాంటి చెయ్యాలి కదా. అంటే యాక్చువల్గా ఆ ఋషులు చేసినది శరణాగత లక్షణమే అని స్వామి దేశం నిర్ధారణగా చెప్పారు. ఎలా అంటే ఒకవేళ ఒకవారు మన దగ్గర వచ్చేసి నన్ను కాపాడండి స్వామి అని మన దగ్గర అడుగుతున్న సమయంలో మనకి అది శక్తి లేదు అంటే మనం ఏం చేస్తాం, ఎవరికి శక్తి ఉందో వాళ్ళని కాపాడే శక్తి ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర మనం వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాం కదా. ఇది లోకం మనం చూస్తాం. ఎగ్జాంపుల్ అంటే మార్కండేయునికి ఏమేమి కావాలో అదన్నీ పరమశివుడు ఇస్తే వస్తున్నారు. మోక్షం అడిగినప్పుడు మోక్షమిచ్చే జనార్దనాథ్ మార్కండేయన అండ్రుయ్యకుండదు నారాయణ నరుడేయని పాసనం. మోక్షం జనార్దన అయ్యాలి మార్కండేయన దాన్ని సంతకపెట్టి జనార్దన దగ్గరన ఆ మార్కండేయన స్వామి పరమశివనారి తీసుకెళ్ళిపోయారు. అలాంటి మనకు శక్తి ఉన్న విషయంలో మనమే చేస్తాం, శక్తి లేకుండా ఎవరి దగ్గర శక్తి ఉందో వాళ్ళ దగ్గర మనం తీసుకెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఆ ఋషివారుడు థాట్, ఒకవేళ మన రక్షణ లేదు మన ఈ కాకని మనం వదిలేస్తే ఇది ఏం చేస్తుంది, మళ్ళీ రాముడు వారి దగ్గరనే పోతుంది. రాముడు వారు శరణాగత రక్షకుడు, శరణాగత వత్సలుడు ఆయన. అందుకంటే ఏమవుతుంది, ఒకవేళ ఈ కాకుడు మళ్ళీ రాముడు వాడు పాదాల బృందం వెళ్ళి శరణాగతి చేస్తే తప్పకుండా రాముడు రక్షణ చేస్తారు. సో ఋషివారు ఆ కాకంని వదిలేసినది కూడా ఆ కాకంకు మంచి కోసమే కానీ వేరే విషయం కాదు. అంటే ఇక వీరు కాపాడలేకుండా దగ్గర పోతుంది, మళ్ళీ రాముడు వారి దగ్గరే పోతుంది. రాముడు వారు తన పాదంలో ఉన్న తన కాలు ఉరుగా సకృదేవ ప్రపన్నాయ అని చెప్పిన వారు ఒక్కసారి తన పాదాల్లో ప్రపంచ చేస్తే చాలు వాళ్ళని కాపాడుతున్నాను చెప్పిన వారి దగ్గర పోతే తప్పకుండా కాపాడుతున్నారు కోసమే ఋషులు దాన్ని వదిలేశారు. ఇది ఋషివార్సను సమాధానం. ఇక్కడ ఏమైంది నేను చెప్పాను కదా, సముద్రరాజన్ పక్కన వచ్చిన ఆ బాణాన్ని అమోఘ బాణమ్మ అది ఇంకొక పక్కన రాముడు వారు వేయవచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటే ఈ కాకం ఏం చేసింది, త్రిలోకాన్ సంపరిక్రమ్య ఎవరు కాపాడలేవుని రాముడు వారి దగ్గర వచ్చి కింద పడింది. అక్కడ భాత్మ పురాణంలో ఏ శ్లోకం ఉంది, అమ్మవారు తన తల తీసి రాముడు వారి పాదంలో పెట్టారు అని భాత్మ పురాణంలో ఉంది. కానీ శరణాగతి లక్షణంలో ఏముంది, ఆనుకూల్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రెండు ముఖ్యం. ఇది కింద పడినే కానీ తన చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడలేవు, ఇది గిల్ట్ అవ్వట్లేవు, నేను చేసిన తప్పుని ఫీల్ అవ్వట్లేవు. అది తన కాపాడడానికి ఎవరు లేవు, కాపాడండి అని వచ్చి పోయిందే కదా. అది ఫీల్, అది లోపల బాధ లేవు, చేసిన తప్పును బాధ ఇంకా రాలేదు. అది బాధ ఇది స్వామి చేసిన శైలి, అదికి బాధ రాలేదు. చేసిన తప్పును బాధపడాలి కదా, ఇంకా బాధ రాలేదు. అందుకోసమే ఇంకొకటి, ఆ కాకాసుడు వచ్చి శరణాగతి చేసినది దేనికోసం, తన ప్రాణం కాపాడడానికి కోసం. ప్రాణం కాపాడుతున్నారు స్వామివారు, ప్రాణం పోలేవు కదా. కానీ తన ఇంకా తరువాత తప్పు చేయకూడదు, చేసిన తప్పుకి
బాధపడాలి అన్న విషయం దానికి తెలియాలి కోసమే రాముడు ఒక కన్ను తీశారు. ఇది స్వామి దేశం చెప్పిన సమాధానం. దీని నుంచి మనం ఏం స్వామి తెలుసుకోవాలి అంటే, సమాసనం చేసుకునే స్వామి రోజు స్వామివారి ఆచార్యవారి తనే చెప్తున్నాను, నేను ద్వయానుసంధానం చేస్తున్నాను, రోజు గుడికి పోతున్నాము. అపచారం పడకూడదు, భగవదపచారం పడకూడదు. భగవదపచారం కూడా క్షమాపణం ఉంది. భాగవదపచారంకి ఎక్కడ వెళ్ళినా సమాధానమే లేదు, క్షమాపణమే లేదు. ఈశ్వరన్ செய்த ஆணைத்துடிகளெல்லாம் భాగవదపచార పురామయే. యోగాచార్య సాగిరారు. స్వామివారు చేసిన అన్ని అవతారానికి ఏది రీజన్? భాగవదపచారమే. సో దయచేసి భాగవదపచారం చేయకూడదు. ఈ పక్కం శరణాగతి చేస్తున్నాం, ఈ పక్కం ద్వయమనుసంధానం చేసుకుని ఆచార్యదనం చేసుకుని ఆచార్యులే శరణం చేసుకుని ఉండము. ఒక పక్క ఉండవు, ఒక పక్కము. ఇంకొక పక్కం భాగవదపచారము, భాగవతం దగ్గర మీరు మంచివాళ్ళు అలాంటి మాటలు చెత్త మాట్లాడడం ఇది ఒక పక్క చేసిన రెండు టాలీ అవ్వదు. చేసిన తప్పుకి ఇది ప్రాయచిత్తం కాదు. భాగవదపచారం చేస్తే అది ఆనుకూల్య సంకల్పం కాదు. దేవుడికి ప్రాణమైన విషయం భాగవతుడే. ఆ భాగవతుడి దగ్గర అపచారపడకూడదు. తర్వాత మనం దేవుడి దగ్గర వెళ్తే దేవుడు తప్పకుండా మనం తీసుకోకూడదు. ఈ వోంట్ అక్సెప్ట్ అస్. అది మనసు మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలను మనం ఏం తెలుసుకోవాలి, ఈ కాకాసుర ఉద్ధానం నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే తప్పకుండా భాగవత అపచారం పడకూడదు. ఒక్కవేళ ప్రమాదంగా జరిగిందంటే దానికి పశ్చాత్తాపం, బాధపడాలి, క్షమాపణం కోరాలి. మళ్ళీ అదే అపచారం పడకూడదు. అదే ఒకవేళ అలా అపచారం పడితే దేవుడి దగ్గర మనకు తప్పకుండా మనకు శిక్ష వస్తుంది. ఈ విషయం మనం మంచిగా తెలుసుకోవాలి. ఈ విషయంలో చేసి మనకి ఇలాంటి విషయం అర్థం, ఈ మందబుద్ధి కూడా అర్థం అవడాక చేసిన వారి శరణాగత రక్షకుడు సాముడువా తిరువడికి పల్లాండు పాడి ఈ విషయాన్ని మనకు కూడా అర్థం చేసిన దాకా ఇలా లఘువుగా రాసిన స్వామి నంబళ్ళే పాదారు విందకి, అదేవిధంగా స్వామి దేశం కూడా పాదారు విందంకి పల్లాండు పాడి శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. నంబళ్ళే తిరువడిగడే చరణం.